రాష్ట్రంలో ప్రతి అధికారి పెత్తందార్లా కాకుండా ప్రజా సేవకుల్లా పనిచేయాలని పీపుల్స్ ఫస్ట్ అనేది మన విధానమని హెల్దీ వెల్దీ హ్యాపీ అనే నినాదం కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లతో అన్నారు. ప్రజా సమస్యలను ఒక అధికారిలా కాకుండా మానవతా కోణంలో చూడాలని తెలిపారు. ప్రజలతో మన ప్రవర్తన మర్యాదపూర్వకంగా ఉండాలని, మనం మంచి పనులు చేస్తే ప్రజలు ఖచ్చితంగా అభినందిస్తారని ముఖ్యమంత్రి అన్నారు. ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా సమస్యలు తెలుసుకోవటం, ప్రజల వినతులు వేగంగా పరిష్కరించడం అధికారుల ప్రథమ ప్రాధాన్యాలుగా ఉండాలన్నారు. రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల కార్యదర్శులు, విభాగాధిపతులు, 26 జిల్లాలకు చెందిన కలెక్టర్లతో 2వ జిల్లా కలెక్టర్ల సమావేశం నిర్వహించిన ముఖ్యమంత్రి గడిచిన 6 నెలల పాలనపైన, భవిష్యత్తు ప్రణాళికలపైన చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వం 10 లక్షల కోట్లపైనే అప్పులు, బకాయిలు మిగిల్చి వెళ్లటమే కాదు, 2 ఏళ్ల పాటు రాష్ట్రానికి వచ్చే నిధులను ముందుగానే వాడేసిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రభుత్వ యంత్రాంగానికి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించామని, సంక్షేమం, అభివృద్ధి వైపు వడిగా అడుగులు వేస్తున్నామని చెప్పారు. గత పాలకులు పోర్టులు, సెజ్లు కూడా కబ్జా చేశారని, ఇలా అన్నింటినీ ఒక్కొక్కటిగా సరిదిద్దుతున్నామని, ఇందులో జిల్లాల కలెక్టర్లు చురుకైన పాత్ర పోషించాలని చెప్పారు. P4 పాలసీ, జీరో ప్రాపర్టీ, ఉద్యోగాల కల్పన, జనాభాభివృద్ధి, జల సంరక్షణ, వ్యవసాయంలో పెట్టుబడి తగ్గించటం, రైతులకు లాభాలు పెంచటం తదితర అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు. గత ప్రభుత్వంలో భూ అక్రమాలు, లిక్కర్ మాఫియా, ఇసుక దోపిడీ, గంజాయి సాగు, డ్రగ్స్ సరఫరా, ఎర్రచందనం స్మగ్లింగు, రేషన్ బియ్యం విదేశాలకు అక్రమ రవాణా, ఇలా అన్ని మూలాల్లోకి మాఫియా వెళ్లిపోయిందని, ఇప్పుడు వాటిని కూకటి వేళ్లతో సహా తొలగించాల్సిన బాధ్యత జిల్లాల కలెక్టర్లపైనే ఉందని ముఖ్యమంత్రి అన్నారు. ఎక్కడా గత ప్రభుత్వ పాలనకు సంబంధించిన ఆనవాళ్లు కనిపించకూడదని, ఏపీ బ్రాండ్ను దెబ్బతీసిన వారిని క్షమించవద్దని, విశ్వసనీయతను, నమ్మకాన్ని తిరిగి నిలబెట్టి రాష్ట్రానికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని ముఖ్యమంత్రి మార్గదర్శనం చేశారు. పాలనలో కూడా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రావాలని, ప్రభుత్వ నిర్ణయాలను వేగంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. జిల్లాల కలెక్టర్లు ఒకరితో ఒకరు పోటీ పడితేనే ఫలితాలు ఆశించినట్లుగా వస్తాయన్నారు. మిమ్మల్ని మీరు నిరూపించుకునేందుకు అందరికీ అవకాశం ఇస్తున్నానని ముఖ్యమంత్రి చెప్పారు. జిల్లాకు 7 నియోజకవర్గాలే ఉన్నందున పాలన సులభతరమేనని, మానవ వనరుల అభివృద్ధి నుంచి శాంతి భద్రతల అమలు వరకు అన్నింటా సమర్థత చూపాలన్నారు. డబ్బులు లేవని, అభివృద్ధి పనులు ఆపొద్దని, వినూత్నంగా ఆలోచించి ముందుకు సాగాలని, వచ్చే కలెక్టర్ల సమావేశం నాటికి పరిపూర్ణత రావాలన్నారు. పనిచేయని వాళ్లతో పని చేయించాలని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్లకు చెప్పారు. ఎప్పుడు కూడా ఒక పక్క క్రైసిస్ ఉంటుంది, క్రైసిస్లో కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఎవ్రీ క్రైసిస్ ఈజ్ అన్ ఆపర్చునిటీ. హౌ టు కన్వర్ట్ దట్ ఆపర్చునిటీ ఈజ్ ది లీడర్షిప్. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు మేమందరం కూడా ఎన్నికల కంటే ముందు ఒక్కొక్కరికి ఒక అనుభవం ఉంది. మాకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది, మీకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఒక్కొక్కసారి బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ 5 ఏళ్ల తర్వాత భారతదేశంలో మీరు చూస్తే ఎవరైనా ఎక్సెసివ్గా బిహేవ్ చేస్తే డెమోక్రటిక్ కరెక్ట్ చేస్తుంది. అది భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక పెద్ద హస్తం. ఓట్ అనేది కోటీశ్వరులకి ఎక్కువ ఓట్లు ఇచ్చి కామన్ మ్యాన్కి ఒక ఓటు ఇవ్వలేదు. అందరికీ ఈక్వల్గా ఓటింగ్ మాత్రం ప్రతి ఒక్కరికి ఒక ఓటు ఇచ్చారు. ఆ ఓటే ఈ దేశాన్ని ఈరోజు కాపాడుతూ ఉంది. ఇంతమంది వారు చెప్పినట్టు కొన్ని కంట్రీస్ కూడా చూసాం. ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో కరెక్షన్ జరగవో, ఒక డిక్టేటర్షిప్లు వస్తాయో, అప్పుడు నియంతలు కూడా పుట్టుకొస్తారు. లేకపోతే ఆ నియంతల్ని పంపడానికి రెవల్యూషన్స్ కూడా వస్తూ ఉంటాయి. యు హావ్ సీన్ సిరియా, అంతమంది బంగ్లాదేశ్ చూశారు. ప్రజల్లో కానీ ఒక రియాక్షన్స్ వచ్చినప్పుడు అవుట్ బర్స్ట్ అయితే అలాంటి పరిస్థితులు వస్తాయి. కానీ భారతదేశంలో మాత్రం రిపీటెడ్గా ఎలక్షన్ జరుగుతున్నాయి. కాబట్టి ప్రజా చైతన్యమే ఈ ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. అది మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది.
పాలసీలు బలంగా చేసినా అమలు చేసే బాధ్యత అధికారులపైనే ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. గత పాలకుల వ్యవస్థలను నాశనం చేశారని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల తీరు చూస్తే ఆశ్చర్యంగా ఉండేదన్నారు. గాడిలో పెట్టేందుకే తమకు సమయం సరిపోతుందని తెలిపారు. క్షేత్రస్థాయిలో తప్పులను నియంత్రించే బాధ్యత కార్యనిర్వాహక వర్గానిదేనని తెలిపారు. రాజ్యాంగబద్ధంగా పనిచేస్తే ప్రభుత్వ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల్లో చైతన్యం మెండుగా ఉంది, తప్పు జరిగితే తిరగబడతారు, జాగ్రత్త అని హెచ్చరించారు. రాష్ట్ర సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్ల సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగింది. సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత 5 ఏళ్లలో రాష్ట్రంలో వ్యవస్థల మూలాలు కదిలిపోయాయని, వ్యవస్థల్లోకి నిర్లక్ష్యం, నిర్లిప్తత ఆవహించిందని చెప్పారు. పట్టాలు తప్పిన వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడానికి చాలా సమయం వెచ్చించాల్సి వస్తోందని వాపోయారు. శాఖాపరంగా సమీక్షలు చేస్తున్నప్పుడు గత 5 ఏళ్లలో వ్యవస్థలు ఎంత దారుణంగా పనిచేశాయో తెలుసుకుంటుంటే ఆశ్చర్యపోవటమే తన వంతవుతోందన్నారు. ఈ పద్ధతి పూర్తిగా మారాలని, ప్రజల బాగు కోసం, రాష్ట్ర క్షేమం కోసం పనిచేసే విధానం అందరిలో రావాలని ఆకాంక్షించారు. ప్రజల అభ్యున్నతి కోసం పాలసీలు చేయాల్సిన బాధ్యత పాలకులుగా తమపై ఉంటే దానిని అంతే సక్రమంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత కార్యనిర్వాహక వ్యవస్థగా కలెక్టర్లపైన ఉంటుందన్నారు. అప్పుడే ప్రజలకు మంచి పాలన, సుస్థిరమైన అభివృద్ధి సమపాళ్లలో అందుతుందన్నారు. గత 5 ఏళ్లుగా ఈ పద్ధతి పూర్తిగా పక్కన పెట్టేశారన్నారు. ప్రజాస్వామ్య విరుద్ధంగా సాగిన అప్పటి పాలనను కలిసికట్టుగా ఎదుర్కోవాలని గత ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్లి వారి ఆశీర్వాదం పొందినట్లు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో తాము ఎన్నో ఇబ్బందులు, కష్టాలు ఎదుర్కొనే ముందుకు వెళ్లామని, అప్పటి పాలకులు చట్టాలు, నిబంధనలు పట్టించుకోలేదని మండిపడ్డారు. గత ప్రభుత్వం అందరినీ చాలా ఇబ్బంది పెట్టింది. ఉన్నతాధికారుల చేత, రెవెన్యూ యంత్రాంగం చేత సినిమా టికెట్లు అమ్మించడం దగ్గర నుంచి, ఇసుక దోపిడీ చేయడం దగ్గర నుంచి మా అందరికీ ఏమనిపించింది అంటే బయట నుంచి వెన్ వీఆర్ నాట్ ఇన్ గవర్నెన్స్, ఇంతమంది ఐఏఎస్ అధికారులు ఉన్నారు, ఇంతమంది సీనియర్ బ్యూరోక్రాట్స్ ఉన్నారు, హౌ కమ్ నన్ ఆఫ్ దెమ్ హ్యాడ్ రైజ్ దేర్ అబ్జెక్షన్. మాకు కామన్ మెన్కి ఎలా ఉంటుందంటే బయట నుంచి చూస్తే యూర్ ఆల్ ఎక్స్ట్రీమ్లీ లైక్ మీరు ముసోరి లాంటి చోట నుంచి వచ్చి ఐఏఎస్లు చదివి హౌ కమ్ యూ డిడ్ంట్ సే నో టు దట్, హౌ కమ్ యూ హ్యావెంట్ అబ్జెక్టెడ్ ఫర్ ఎనీథింగ్, ఎనీ రాంగ్ డూయింగ్. మాకు చాలా ఆశ్చర్యంగా ఉన్నది. ఎందుకు మీరు ఇంతమంది ఉండి ఇంత ఫిజికల్ ఇర్రెగ్యులారిటీ జరుగుతుంటే ఎందుకు మాట్లాడరేంటి, ఏం చేయరేంటి అనేది మా నిస్సహాయత, మా ఆవేదన. ఇట్ వాస్ క్వైట్ పెయిన్ఫుల్, ఇట్ వాస్ క్వైట్ మాకు రెస్ట్లెస్నెస్ వచ్చేది. అండ్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు కంట్రోల్ ఫ్యూ అఫీషియల్స్, టు కంట్రోల్ ద ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్, అండ్ త్రూ దట్ కంట్రోలింగ్ ద ఎంటైర్ 5 crores plus పీపుల్. మా నిస్సహాయత రోడ్ల మీదకి వచ్చింది. ఈవెన్చువల్గా మీరు చూస్తున్నారు, either from Syria or rest of the countries, including Sri Lanka. If the political leadership fails, it is administrative division. Administrative wing should be able to take part, make sure that decay doesn't go further. ప్రజల కోసమే జీవితం, ప్రతి పనిలోనూ మానవత్వం అనే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలన అందిస్తున్నారని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వారసత్వంగా వచ్చిన ప్రధాన సమస్య రాష్ట్రంపై 10 లక్షల కోట్ల అప్పు అని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో 99% రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే సరిపోయిందన్నారు. అంతకుముందు 2 ఏళ్లు 107% రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే వెచ్చించారని చెప్పారు. ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా కలెక్టర్ల సమావేశంలో చర్చించాలన్నారు. సచివాలయంలో జరిగిన కలెక్టర్ల సదస్సులో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడారు. 1994 నుంచి సీఎం చంద్రబాబుతో ప్రయాణం చేస్తున్నానని, చంద్రబాబు మొదటిసారి సీఎం అయినప్పుడు ఎంత తపనతో పనిచేశారో ఇప్పుడు అదే తపనతో ముందుకు వెళ్తున్నారన్నారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి నెలలో 99% రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే సరిపోయిందన్నారు. అంతకుముందు 2 ఏళ్లు 107% రాష్ట్ర ఆదాయం జీతభత్యాలకే వెచ్చించారని చెప్పారు. 1,14,000 కోట్ల బకాయిలను వెంటనే చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గత ప్రభుత్వంలో ప్రతి వ్యవస్థను నిర్వీర్యం చేశారని, వాస్తవ పరిస్థితులు చూస్తే చాలా బాధనిపిస్తోందని అన్నారు. అధికారంలోకి రాగానే అప్పులు, ఆగిపోయిన ప్రాజెక్టులు, మరోవైపు ప్రజల ఆశలు, ఆకాంక్షలు ఎదురయ్యాయని తెలిపారు. మరో వ్యక్తి అయితే నిద్రపోలేని పరిస్థితి, కానీ సీఎం చంద్రబాబు ప్రజాక్షేమమే ధ్యేయంగా కష్టపడుతున్నారన్నారు.
హైదరాబాద్ ట్రాన్స్ఫార్మ్ చేసినట్లే రాష్ట్రాన్ని పరుగులు పెట్టేస్తారన్నారు. ప్రభుత్వ శాఖలు ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఆలోచించి ఖర్చు పెట్టాలని సూచించారు. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికి అంతా కలిసి పనిచేద్దామన్నారు. సీఎం టీముగా ప్రజల కోసం పనిచేద్దామంటూ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పిలుపునిచ్చారు. స్పష్టమైనటువంటి మార్పును గమనిస్తున్నాను. నిత్యం ఆయన వెనకాల నడిచినటువంటి వ్యక్తిగా, ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు ఆయనలో ఒక స్పష్టమైన మార్పు కనపడతా ఉంది. ఈ మిగిలినటువంటి జీవితం ప్రజల కోసమే అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ప్రతి నిర్ణయంలోనూ ఒక మానవత్వ కోణం ఉండాలి అనే రకంగా ఆయన చేస్తున్నటువంటి ఆలోచన, ఆయన పడుతున్నటువంటి తపన నిజంగా మనందరికీ కూడా మార్గదర్శకం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా. ఇది సుదీర్ఘ ఉపన్యాసానికి టైం కాదు. బ్రీఫ్లీ ఐ వాంట్ టు టెల్ వాట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ టుడే. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయనకు వారసత్వంగా వచ్చింది ఏంటో మీరు అందరూ కూడా చూశారు. 10 లక్షల కోట్ల రూపాయల అప్పుని తీర్చడానికి అప్పు తేవాల్సినటువంటి పరిస్థితి, అప్పు మీద వడ్డీ చెల్లించడానికి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి. గత సంవత్సరంలో రాష్ట్ర ఆదాయంలో 99% కేవలం జీతభత్యాలకు పెన్షన్లకు మాత్రమే సరిపోయింది. అంటే ప్రభుత్వ ఇతర అవసరాలు ఆల్ అదర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ లేకుండానే కేవలం స్టేట్ రెవెన్యూస్ మొత్తం శాలరీస్ కి సరిపోయింది. అంతకు ముందు సంవత్సరాన్ని చూస్తే 107% ఆఫ్ ది శాలరీస్ ఎక్స్పెండిచర్, అంటే శాలరీస్ చెల్లించడానికి కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి 2 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి. సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా విజన్ ఆంధ్ర 2047 లక్ష్యంగా ముందుకెళ్తున్నామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. పేదవాడికి మెరుగైన జీవనం కల్పించాలని తపన పడే వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అని పేర్కొన్నారు. ఆంధ్రాకు మంత్రి నారా లోకేష్ ఒక బ్రాండ్ అంబాసిడర్ అని కొనియాడారు. ఈ రాష్ట్రానికి వారసత్వంగా అప్పులు, భూ కబ్జాలు, డ్రగ్స్ మాఫియా వచ్చాయన్నారు. అందరికీ వారసత్వంగా వచ్చే భూమిని కాపాడవలసిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. అలాంటి భూమి కబ్జాకు గురైందంటే ఆ బాధ వర్ణనాతీతమని తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కలెక్టర్ల సదస్సులో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశామన్నారు. ల్యాండ్ గ్రాబింగ్కు పాల్పడితే 10 ఏళ్ల జైలు శిక్ష వంటి కఠిన నిర్ణయాలు తీసుకోబోతున్నామన్నారు. రాబోయే రోజుల్లో పేదవాడికి తన భూమిపై హక్కులు కల్పించేలా చేస్తామన్నారు. గత ప్రభుత్వంలో 9.26 లక్షల ఎకరాలు ఫ్రీహోల్డ్ పేరుతో చేశారని, అందులో 4.21 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయంటే 45% భూములు కబ్జా చేశారని తేలిందన్నారు. వీరందరికీ నూతన చట్టంతో గుణపాఠం చెప్పబోతున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వంలో ఇళ్ల పట్టాల పేరుతో మరో స్కామ్ చేశారన్నారు. ప్లాట్లను తీసుకున్న వారు అమ్ముకోవచ్చని చెప్పారు. అలా చేసిన వారందరిపై చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్రీవెన్స్లో రెవెన్యూ శాఖలోనే అత్యధిక ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. భూ సమస్యలను పరిష్కరించాలనే లక్ష్యంతో ఈ నెల 6వ తేదీ నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. వస్తున్న ఫిర్యాదులపై అక్కడికక్కడే పరిష్కరించే చర్యలు చేపడుతున్నామని అన్నారు. రాబోయే రోజుల్లో ఎలాంటి భూ సమస్యలు లేకుండా చేద్దాం, సమస్యలకు పరిష్కారం చూపించేలా ఈ సదస్సులో చర్చించి నిర్ణయం తీసుకుందామన్నారు. గత సంవత్సరంలో 45,000 ఎకరాలు అసైన్మెంట్ చేశారో కేవలం వాళ్ళ పార్టీ నాయకులకు ఇచ్చారని చెప్పి అది కూడా స్పష్టంగా మనకు తెలుస్తా ఉంది. కాబట్టి ఏదైతే మనం ఈ యొక్క రెవెన్యూ సదస్సుల్లో మనం వెళ్తా ఉన్నామో, ఎందుకంటే హైయెస్ట్ గ్రీవెన్స్ వచ్చినటువంటి డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్. భూమి వివాదాలే అత్యధికంగా వచ్చినాయి. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు అయింది. 6 నెలల్లో టోటల్గా వచ్చినటువంటి ఫిర్యాదు దాదాపుగా 98,000, అంటే రెవెన్యూ అండ్ స్టాంప్స్ రిజిస్ట్రేషన్ కలిపి. దాంట్లో దాదాపుగా 60% మనం రిజాల్వ్ చేశాము. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క సమస్య కూడా వారి దగ్గరికి వెళ్ళి సమస్య పరిష్కరించాలి. ఏదైతే పరిష్కరించగలమో అక్కడే పరిష్కరించే విధంగా కార్యాచరణ రూపకల్పన చేసుకుని మనం 6వ తారీఖు నుంచి రెవెన్యూ సదస్సులు చేస్తా ఉన్నాం. అవి కూడా గ్రాండ్ సక్సెస్గా చేయాలి. ఏవైతే అక్కడే చేయగలమో అయ్యే చేసి, ఎవరైతే అధికారులు దానికి తప్పు చేసిన కార్యక్రమం ఎవరు చేసి ఉండుంటే వాళ్ళకు కూడా సస్పెన్షన్ కూడా చేసే విధంగా, ఎందుకంటే అధికారులు ఎవరైతే డబ్బు కాశపెట్టి చేశారో వారిని కూడా విడిచిపెట్టే విధంగా కాకుండా, ఏదైతే మనము రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం తీసుకొచ్చే చర్యలు ఏదైతే ఉన్నాయో, ప్రవేశపెడుతున్న కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, రెవెన్యూ శాఖ చరిత్రలో ఉండి అధ్యయనం చేసే విధంగా ఇవన్నీ కార్యక్రమాలు కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. కూటమి పాలనలో గత 6 నెలల నుంచి ప్రజలు స్వేచ్ఛ, స్వతంత్రాలను అనుభవిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత
టీడీ జనార్దన్ అన్నారు. గడిచిన 6 నెలల్లో ప్రజలు తమ సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వానికి చెప్పుకుంటున్నారన్నారు. రాబోయే 5 ఏళ్లలో 1,60,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో ఇవ్వబోతున్నామని వెల్లడించారు. సంక్షేమం విషయంలో వైసీపీ ప్రభుత్వానికి టీడీపీకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ వ్యాఖ్యలు చేశారు. 6 నెలల కాలంలో కూటమి ప్రభుత్వం సాధించిన టాప్ 20 కార్యక్రమాల వివరాల కరపత్రికను టీడీపీ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ టీడీపీ నేత టీడీ జనార్దన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పాటై 6 నెలలు పూర్తయిందన్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు వైసీపీ పాలనలో స్వేచ్ఛ స్వతంత్రాలను పోగొట్టుకున్నారని, గడిచిన 5 ఏళ్లలో ప్రజల ఆస్తులకు మానప్రాణాలకు కూడా భద్రత లేదన్నారు. ప్రజల ఆస్తులను బహిరంగంగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గడిచిన 6 నెలల నుంచి ప్రజలు స్వేచ్ఛా స్వతంత్రాలను అనుభవిస్తున్నారని తెలిపారు. గడిచిన 6 నెలల్లో ప్రజలు తమ సమస్యలను ప్రజాస్వామ్యబద్ధంగా ప్రభుత్వానికి చెప్పుకుంటున్నారన్నారు. రాబోయే 5 ఏళ్లలో 1,60,000 కోట్ల రూపాయలు పెన్షన్ల రూపంలో ఇవ్వబోతున్నామని వెల్లడించారు. అనంతరం టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య మాట్లాడుతూ 6 నెలల్లో జరిగిన కూటమి పరిపాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలన్నారు. గడిచిన 5 ఏళ్లలో ప్రజా సంక్షేమ కార్యక్రమాలను ఏనాడు కేంద్రం దృష్టికి తీసుకురాలేదన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా ఎక్కడా సంక్షేమానికి ఇబ్బంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొని వచ్చి వాళ్ళకు అనుకూలమైన వ్యక్తుల్ని పెట్టి ఆ విధానంలో ప్రజల ఆస్తుల్ని లూటీ చేసినటువంటి విధానం కూడా చూసాం మనం. ఎవరికి ప్రభుత్వమే ఈ పరిస్థితికి తాళపడితే ఎవరికి చెప్పుకోవాలని ప్రజలు భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నారు. అందుకే ఆనాడు ఎన్నికలకు ముందు హామీ ఇచ్చాడు బాబు గారు. ఎన్నికలు అవుతూనే మొట్టమొదటి సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే భూబకాసురులకి అనుకూలంగా ఉందో దాన్ని రద్దు చేయటం జరిగింది. అప్పటి నుంచి ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రాలు పీలుస్తున్నారు. రాష్ట్రంలో హాయిగా జీవనం చేస్తున్నారు. ఇదివరకు కనీసం ఫ్యామిలీ మెంబర్స్తో ఫోన్ మాట్లాడుకోవాలన్నా భయపడేటటువంటి రోజులై ఇప్పుడు స్వేచ్ఛా స్వాతంత్రాలను అనుభవిస్తున్నారు ప్రజలు. ఎక్కడ మీటింగ్ పెట్టుకోవాలన్నా ప్రజాస్వామ్యం లేదు. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా అందరూ వారి యొక్క సమస్యలు ప్రభుత్వానికి తెలియజేసే అవకాశం లేకుండా చూస్తున్నామని తెలిపారు. అబద్ధాలు జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కవలపిల్లల లాంటి వారని విమర్శించారు. అన్ని వర్గాల ఆకాంక్షలను కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని వర్లరామయ్య పేర్కొన్నారు. హామీల అమలులో కూటమి ప్రభుత్వం వైఫల్యం చెందిందని, జగన్ అబద్ధాలు చెప్తున్నారని టీడీపీ నేత మాల్యాద్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి 6 నెలల కాలంలో టీడీపీ, వైసీపీ ప్రభుత్వాల మధ్య జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. తన కుంభకోణాల నుంచి దృష్టి మళ్లించడానికి కూటమి ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్ నోరు తెరిస్తే అబద్ధాలు మాట్లాడుతున్నారన్నారు. గతంలో ఈ పథకం లేదు మీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు. పేద మహిళలు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పేద మహిళలకు అందజేస్తున్న ఏకైక ప్రభుత్వం భారతదేశంలో చంద్రబాబు నాయుడు గారి ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా నేను గుర్తు చేస్తున్నా. 861 కోట్లతో రోడ్ల మరమ్మతుల పనులు ప్రారంభించి సంక్రాంతిలోగా రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని కంకణం కట్టుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిది. నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి గారు, మీ చెల్లి షర్మిలమ్మ గారు మొన్న కామెంట్ చేస్తున్నారు, మా అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గర్భిణీ స్త్రీ బస్సులో కానీ కారులో కానీ ప్రయాణం చేస్తే ఆ రోడ్ల మీద ఇంటికి వెళ్ళేటప్పుడు కూడా ప్రసవం జరిగేదని చెప్పింది ఆవిడ. నిజం కాదా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు 861 కోట్ల రూపాయలతోటి సంక్రాంతి కల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్లన్నీ కూడా మరమ్మతులు స్వర్ణాంధ్ర @2047 లక్ష్యాలను సాధించడం ద్వారా రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించేందుకు ఈ రెండో సమావేశం ఎంతగానో దోహదపడుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ తెలిపారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిలాగా ఉంటూ ఎంతో ప్రముఖమైన పాత్రను జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్లు పోషించాల్సి ఉందన్నారు. అందుకు తగ్గట్లుగా కలెక్టర్లు ప్రోయాక్టివ్గా పనిచేయాలని తెలిపారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించేందుకు జిల్లా కలెక్టర్లందరూ అంకిత భావంతో తమ విధులను నిర్వహించాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు.
సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ మాట్లాడుతూ గతంలో జరిగిన తొలి కలెక్టర్ల సమావేశంలో ఎన్నో క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయడంతో పాటు మంచి సూచనలు, సలహాలు, ఆదేశాలను జారీ చేశారని అన్నారు. అదేవిధంగా స్వర్ణాంధ్ర @2047 విజన్ డాక్యుమెంట్ రూపొందించేందుకు, ఉచిత ఇసుక పంపిణీకి, 15% జీఎస్టీపీ లక్ష్య సాధనకు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు, వృత్తి నైపుణ్యం పెంపు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు, గవర్నెన్స్లో డ్రోన్స్ ఆధారిత అప్లికేషన్ల వినియోగాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. జీరో పవర్ కట్స్ విధానం అమలు, ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరచడం, బాల్య వివాహాల నియంత్రణ తదితర అంశాలపై ముఖ్యమంత్రి తగు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని చెప్పారు. అయితే ఈ సమావేశంలో గత 6 మాసాల్లో జరిగిన అభివృద్ధి, గత సమావేశంలో చర్చించిన అంశాలపై తీసుకున్న చర్యలపై చర్చించడం జరుగుతుందని తెలిపారు. వీటితో పాటు స్వర్ణాంధ్ర 10 మార్గదర్శకాలు, ప్రజా సమస్యల పరిష్కార ప్రగతి, రియల్ టైమ్ గవర్నెన్స్, వాట్సాప్ గవర్నెన్స్, పాజిటివ్ పబ్లిక్ పర్ఫెక్షన్, 4P పబ్లిక్, పీపుల్, ప్రైవేటు, పార్టిసిపేషన్, గుంతలు రహిత రహదారులు తదితర అంశాలతో పలు శాఖలకు చెందిన పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. As district collectors, you are well aware that you are the pivotal link between the state government and the people. Your leadership, dedication and proactive approach will be instrumental in transforming the district administration into an impactful entity. I urge all the district collectors to intensify their focus on resolving grievances, ensuring meticulous attention to detail, and taking swift and decisive action in accordance with the law. As we embark on this journey with renewed vigor and steadfast commitment to making Andhra Pradesh a beacon of progress, prosperity and inclusivity, I extend my wishes to all the district collectors. At the same time, I end with an appeal to all the secretaries and HODs. You have worked intensively, very hard for making the presentations and are going to lead the discussions. I will request you to please abide by your timeline so that we schedule the whole collector conference as per the time limits prescribed. With this, I thank you all for coming here and I look forward to very fruitful discussions in this forum. Thank you. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉన్న ప్రతి కార్యకర్తకు అండగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి కుమార్ తెలిపారు. పార్టీ కార్యకర్తలకు కష్టం, శ్రమతోనే నేటికి పసుపు జెండా రెపరెపలాడుతోందని అన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉండటం టీడీపీ అదృష్టమన్నారు. అలాంటి కార్యకర్తల క్షేమం, వారి కుటుంబ సభ్యులకు సంక్షేమాన్ని అందిస్తూ వారికి అండగా ఉండటం పార్టీలోని నాయకుల బాధ్యత అని తెలిపారు. తూర్పు నియోజకవర్గం 22వ డివిజన్లోని కృష్ణలంక సతీష్ కుమార్ రోడ్డులో గద్దె క్రాంతి కుమార్ పర్యటించి అక్కడ వారితో మాట్లాడారు. స్థానికంగా ఉన్న సమస్యలను ఆయన స్వయంగా తెలుసుకున్నారు. స్థానికంగా పార్టీ అభివృద్ధికి ఎంతో కృషి చేసి మరణించిన టీడీపీ కార్యకర్త సింహాద్రి రాజు ఇంటికి వెళ్లి ఆయన కుమార్తె గాయత్రి వివాహ ఖర్చుల నిమిత్తం 15,000ను గద్దె క్రాంతి కుమార్ స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా గద్దె క్రాంతి కుమార్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యం కోసం అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన నాటి నుంచి నేటి వరకు అన్ని వేళలా అండగా ఉన్నది పార్టీ కార్యకర్తలేనని అన్నారు. దేశ రాజకీయ చరిత్రలో అనేక ప్రాంతీయ పార్టీలు పెట్టినా అతి తక్కువ సమయంలోనే కాలగర్భంలో కలిసిపోయాయని, కానీ తెలుగుదేశం పార్టీ స్థాపించిన 40 వసంతాలు దాటినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉందంటే అందుకు బలమైన కారణం పార్టీ కార్యకర్తలేనన్నారు. పార్టీ కార్యకర్తల కష్టం, శ్రమతోనే నేటికి పసుపు జెండా రెపరెపలాడుతోందని అన్నారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఉండటం టీడీపీ అదృష్టమన్నారు. అలాంటి కార్యకర్తల క్షేమం, వారి కుటుంబ సభ్యులకు సంక్షేమాన్ని అందిస్తూ వారికి అండగా ఉండడం పార్టీలోని నాయకుల బాధ్యత అని అన్నారు. తూర్పు నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఎల్లప్పుడూ అండగా ఉంటూ వారికి కొండంత భరోసా కల్పిస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే కృష్ణలంకలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసి మరణించిన సింహాద్రి రాజు కుమార్తె వివాహానికి 15,000 అందజేస్తున్నామని చెప్పారు. టీడీపీ కార్యకర్తలకు పార్టీ జెండా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని గద్దె క్రాంతి కుమార్ అన్నారు. ఈ నెల 13వ తేదీన రైతుల సమస్యలపై కలెక్టర్లకు వినతి పత్రం అందించనున్నట్లు వైసీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ పేర్కొన్నారు.
గుణదల్లోని వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అన్నదాతకు అండగా వైసీపీ పోస్టర్ను అవినాష్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మ్యూజియం రోడ్డు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి కలెక్టర్కు వినతి పత్రాన్ని అందజేయనున్నట్లు తెలియజేశారు. వైఎస్ జగన్ రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారని, ప్రస్తుత ప్రభుత్వం ఆర్బీకేలను నిరుపయోగం చేశాయన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులకు పెట్టుబడి సహాయం అందించారని, కూటమి ప్రభుత్వం పెట్టుబడి సాయం ప్రకటించలేదని అవినాష్ విమర్శించారు. విధాలుగా ముంచిన ప్రభుత్వం ఏదో ఉందంటే అది కూటమి ప్రభుత్వం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క రైతు గారు అనేక విధాలుగా ఇబ్బందులు పడుతుంది. ఒక పక్క గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆర్బీకే సెంటర్లు ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం గారా వ్యవసాయం చేసుకోవటానికి దాదాపుగా 20,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందించేవాళ్ళం. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్బీకే సెంటర్లు లేవు. ఏదైతే సాగు కావాల్సిన సంవత్సరం ఆదాయం ఏదైతే ఉందో అది పెట్టుబడి సాయం అది అందించకుండా ఈరోజు రైతుల్ని మోసం చేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా చెప్తారు. వాయనాడ్ కొండచర్యల విపత్తు బాధితులకు సహాయం అందించేందుకు బీజేపీ సర్కార్ నిరాకరించడం కక్షపూరిత చర్య అని అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజ్జు కృష్ణన్ మండిపడ్డారు. విపత్తు తీవ్రత ఉన్నప్పటికీ దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, సహాయాన్ని అందించాలని కేరళ చేసిన అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకార నిరంకుశ చర్యలను తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ ఎంబీబీకే భవనంలో కేరళ ప్రజల హక్కులను రక్షించండి, వామపక్ష ప్రత్యామ్నాయాన్ని బలోపేతం చేయండి అనే నినాదంతో కేరళ సంఘీభావ సభ జరిగింది. సభలో అఖిల భారత కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రధాని మోదీ విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలో కూరుకుపోయిందని ఆరోపించారు. మోదీ సర్కార్ 3 కార్పొరేట్ అనుకూల వ్యవసాయ చట్టాలను రూపొందించగా వాటిని రద్దు చేయాలని సాగిన రైతుల ఐక్య పోరాటం చారిత్రాత్మక విజయం సాధించిందని చెప్పారు. ఈ పోరాటంలో ఏఐకేఎస్ కీలక పాత్ర పోషించిందని గుర్తు చేశారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ప్రతీకార నిరంకుశ చర్యలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. దాదాపు 400 మంది ప్రాణాలను బలిగొని 100 మందికి పైగా తప్పిపోయిన వాయనాడ్ కొండచర్యల విపత్తు బాధితులకు సహాయం అందించేందుకు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిరాకరించిందన్నారు. విపత్తు తీవ్రత ఉన్నప్పటికీ దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని, సహాయాన్ని అందించాలని కేరళ చేసిన అభ్యర్థనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిందని మండిపడ్డారు. ఈ 3 నల్ల చట్టం మోదీ తీసుకొని వచ్చిన 3 నల్ల ఒకే వ్యత్యాసం ఏమంటే మోదీ ప్రభుత్వం పార్లమెంట్తో 3 చట్టం తీసుకుంది. కాంగ్రెస్ ఉన్నప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మీద ఒక ప్రెషర్ పెట్టి ఆ చట్టం అమలు చేస్తానికి ట్రై 2000 ఈ ఎన్నికలు కాదు 2019 ఎన్నికలు కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తే Modi government has turned the clock of reforms backward. ఈ ఆర్థిక సరళీకరణ విధానాలని బ్యాక్వర్డ్స్ తీసుకొని వెళ్ళారు మోదీ ప్రభుత్వం. కాంగ్రెస్ వస్తే అన్ని నియంత్రణం అన్ని తీసేస్తాం, మోర్ ఫ్రీ ట్రేడ్ సపోర్ట్ చేస్తాం అని చెప్పి ఆ మేనిఫెస్టోలో ఉన్న హామీ. నిత్యావసర సరుకుల చట్టం అది విత్డ్రా చేస్తాం, ఏపీఎంసీ యాక్ట్ విత్డ్రా చేస్తాం, మోడల్ కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్ట్ యూపీఏ సెకండ్ యూపీఏ ప్రభుత్వం అప్పుడే తీసుకొని వచ్చిన ఒక డ్రాఫ్ట్ కూడా ఉంది. అంతర పంటల సాగుతో రైతులకు అదనపు ఆదాయం చేకూరుతుందని ఆదాం అగర్వుడ్ సంస్థ సీఈఓ సంపంగి ప్రసాద్ తెలిపారు. అగర్వుడ్ మొక్కలు తక్కువ ఉష్ణోగ్రతలోనైనా నీడలోనైనా వృద్ధిగా పెరుగుతాయని, పంట వేయడానికి, క్రాప్ కటింగ్కి, రవాణాకు ఎటువంటి భారం రైతులకు ఉండదన్నారు. అగర్వుడ్ పంటను రైతుల వద్ద నుండి డబ్బులు చెల్లించి తామే కొనుగోలు చేస్తామని ఆయన వెల్లడించారు. అంతర్ పంట సాగులో రైతులకు అదనంగా ఆదాయం సమకూరుతుందని ఆదాం అగర్వుడ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీఈఓ ప్రసాద్ సంపంగి అన్నారు. కొత్తపల్లి గ్రామంలోని ఒక రైతుకు చెందిన కొబ్బరి తోటలో అంతర్ పంట అగర్వుడ్ మొక్కలు నాటడమని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా అగర్వుడ్ సంస్థ సిబ్బంది రైతులకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా సంస్థ సీఈఓ సంపంగి ప్రసాద్ మాట్లాడుతూ రైతులు అంతర పంటగా అగరవుడ్డు మొక్కలు నాటాలని, తక్కువ ఉష్ణోగ్రతలోనైనా నీడలోనైనా వృద్ధిగా పెరుగుతాయని చెప్పారు. కొబ్బరి, పామాయిల్, మామిడి, జీడి మామిడి, కోకో మొదలైన పంటల్లో అంతర పంటగా అగరవుడ్డు పంటను పండించవచ్చునని అన్నారు. 1 ఎకరానికి 300 మొక్కల వరకు సాగు చేసుకోవచ్చని, పంట 5 నుండి 7 సంవత్సరాల లోపు ఎదుగుదల ఉంటుందన్నారు. కాండం సుమారు 25 సెంటీమీటర్ల వరకు పెరిగిన తర్వాత అగరబత్తి, సుగంధ ద్రవ్యాలు తయారీలో ఉపయోగిస్తారని వెల్లడించారు. కేవలం కొన్ని విదేశాలలోనే పండించే ఈ పంట గురించి విదేశాలకు వెళ్లి తాను తెలుసుకొని మన రాష్ట్రంలో వివిధ జిల్లాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించి అగరవుడ్డు పంట వేసే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నామన్నారు. పంట వేయడానికి, క్రాప్ కటింగుకి, రవాణాకు ఎటువంటి భారం రైతులకు ఉండదని, అగరవుడ్డు పంటను రైతుల వద్ద నుండి డబ్బులు చెల్లించి తామే కొనుగోలు చేసుకుంటామని చెప్పారు. ఒక్కో జిల్లాకు 2 అధికారులు ఉండి పంట వేసిన రైతులకు పలు సూచనలు, సలహాలు ఇస్తారని ఆయన పేర్కొన్నారు. అగరవుడ్ మొక్క వేసుకున్నాను, ఎందుకంటే దీనికి ఎక్కువ స్పేసింగ్ కూడా అవసరం లేదు కాబట్టి జస్ట్ మొక్కకు మొక్క 6 ఫీట్లు గ్యాప్ ఇచ్చుకొని అదే సాయిల్లో అదే వాటర్ని అదే డ్రిప్ని సద్వినియోగపరుచుకుంటూ రైతుకు ఆదాయం వస్తుంది. దీనికి పూర్తి బాధ్యత మా కంపెనీ వహిస్తుందని ముందే రైతు దగ్గర నుంచి అగ్రిమెంట్ తీసుకోవడం జరుగుతుంది. మేము కూడా ఒక అగ్రిమెంట్ ఇవ్వడం జరుగుతుంది కాంట్రాక్ట్ ఫార్మింగ్ యాక్టింగ్ కింద. ఇంకో విషయం ఏంటంటే దీని ఎవరైనా దీని గురించి వివరాలు తీసుకున్నట్టయితే మన కంపెనీ సంప్రదించినట్టయితే మనం పూర్తి వివరాలు తెలుస్తాం. ఎలా ఫీల్డ్ వేస్టింగ్ ఆఫీసర్ని పంపిస్తాం. సాయిల్ మంచుకున్నట్లయితే అన్ని రకాలుగా ఈ సాయిల్ ఎలా పండుతుంది ఏంటంటే ఉదాహరణకు ఇప్పుడు పామాయిల్కి 10 టన్నులు వచ్చింది అనుకోండి, ఓకే మంచి సాయిల్, దాంట్లో అంతర పంట వేసుకోవచ్చు. అట్లా కొబ్బరిలో కూడా మంచిగా మీరు హీలింగ్ చేసుకున్నట్లయితే దాంట్లో కూడా ఇది కొబ్బరి తోటలో అండి, కొబ్బరి తోటలో కూడా మనం అంతర పంటగా రైతుకి 300 మొక్కలు ఇచ్చి సింగిల్ రూపాయి కూడా రైతు ఛార్జ్ చేయకుండా మన చెట్లు హార్వెస్టింగ్ లాగా ఈరోజు రావడం జరిగింది. దీన్ని ₹1 కూడా రైతు వెచ్చించాల్సిన అవసరం లేదండి, పూర్తి బాధ్యత కంపెనీ తీసుకుంటుంది. కేవలం మీరు దీంట్లో మొక్కల విషయంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్తో మనం రీసెంట్గా 2021లో మన పీయూష్ గోయల్ గారు కానీ, తర్వాత మన మోడీ గారు కానీ, తర్వాత త్రిపుర రాష్ట్ర ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆయనతో కూడా దీని పాలసీలు చేసిన రాష్ట్రంలో అన్యాక్రాంతమైన వక్ఫ్ బోర్డు భూములపై సిబిఐ చేత విచారణ జరిపి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని నిరుపేద ముస్లింలకు పంచాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ కోరారు. కూటమి ప్రభుత్వం ముస్లిం కార్పొరేషన్ను ఏర్పాటు చేసి 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉన్న ముస్లిం సమస్యలపైన సీఎం చంద్రబాబు సమీక్ష సమావేశం జరిపి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు షేక్ జలీల్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వక్ఫ్ బోర్డు ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు నిర్వహించకుండా ప్రభుత్వం వక్ఫ్ బోర్డు అధ్యక్షుడిని ఎన్నుకోవటం సరైన పద్ధతి కాదన్నారు. వక్ఫ్ ట్రిబ్యునరీ కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న అధికారులను ప్రక్షాళన చేయాలన్నారు. బోర్డులో ఉన్న అన్య మతస్థులను తొలగించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 70,000 ఎకరాల వక్ఫ్ భూములున్నాయని, ఆ భూములపై కమిషన్ ఏర్పాటు చేసి అన్యాక్రాంతమైన భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కోరారు. స్వాధీనమైన భూములను నిరుపేద ముస్లింలకు 3 సెంట్ల చొప్పున కేటాయించాలన్నారు. కూటమి ప్రభుత్వం ముస్లిం కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10,000 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధానిలో జుమ్మా మసీద్ కొరకు 100 ఎకరాల స్థలాన్ని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర విభజన జరిగినాక ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పంచవలసిన భూములను ఇప్పటి వరకు కూడా వక్ఫ్ బోర్డు భూములను పంచలేదు. దానిపై ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పుడున్న మైనార్టీ శాఖ మంత్రివర్యులు కానీ, గతంలో ఉన్న మైనార్టీ శాఖ మంత్రులు కానీ కనీసం ముస్లిం సమాజానికి అభివృద్ధిలో ఏ విధంగా వెళ్తారు అనేది సమీక్ష కూడా నిర్వహించలేదు. ఇప్పటి వరకు సమీక్ష నిర్వహించాలని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ వక్ఫ్ బోర్డు మీద నిజ నిర్ధారణ కమిటీగా గౌరవనీయులు జాకిర్ హుసేన్ అన్న గారిని 28 రాష్ట్రాలు 3 కేంద్ర ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి నిజ నిర్ధారణ కమిటీ చైర్మన్గా జాకిర్ గారిని నియమించాం. మరి వారు ఈ దేశంలో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రధానమంత్రికి కానీ, రాష్ట్రపతికి కానీ, గవర్నర్కి కానీ నివేదిక ఇస్తారని నవరంగ్ కాంగ్రెస్ పార్టీ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.